భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు గత నెల అనగా జూలై 26, 27, 28 తేదీల్లో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి రాంచీ నగరంలో జరిగాయి. అక్కడ తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఈ నెల అంటే ఆగస్టు 17వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద కార్మిక సమస్యల మీద ధర్నా నిర్వహించి ప్రధానమంత్రి గారికి జిల్లా కలెక్టర్ల ద్వారా మెమోరాండం సమర్పించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 700 కలెక్టర్ కార్యాలయాల దగ్గర రేపు ఆగస్టు 17వ తారీఖున ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల వద్ద భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి కార్మిక సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో వారికి కనీస వేతనము 30,000 రూపాయలుగా నిర్ణయించాలని చెప్పేసి ప్రధాన డిమాండు. తర్వాత ఈఎస్ఐ పరిమితి 21,000 ఉంది, దాన్ని డబల్ చేసి 42,000 పెంచాలని, అలాగే ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ శాలరీ లిమిట్ 15,000 మాత్రమే ఉంది, దాన్ని కూడా డబల్ చేసి 30,000 పెంచాలని చెప్పేసి, అలాగే గ్రాట్యుటీలకు సీలింగ్ 20 లక్షల వరకు ఉండడం జరిగింది, దాన్ని సీలింగ్ తీసి 40 లక్షలకి పెంచాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగే లేబర్ కోడ్స్లో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా 2 లేబర్ కోడ్స్, ఐఆర్ కోడు, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడు, అదేవిధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, ఈ 2 కోడ్స్ని భారతీయ మజ్దూర్ సంఘం ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి అది కూడా ప్రధాన డిమాండ్గా మేము ఈ డిమాండ్లన్నిటితో కలిపి ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానంగా అసంఘటిత కార్మికులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. అలాగే రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈపీఎస్ 95 పెన్షన్దారులు, వాళ్ళకి కనీస పెన్షన్ 1,000 రూపాయలు 2012లో పెంచారు. ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోతుంది. ఆ కనీస పెన్షన్ తోటి ఎటువంటి జీవనం కూడా జీవించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కనీస పెన్షన్ని 7,500 రూపాయలకు పెంచాలి. దానికి డిఏ జోడించి ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈపీఎస్ 95 పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ధర్నాల్లో పాల్గొని వారి యొక్క నిరసనని తెలియజేయవలసిందిగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.